నువ్వు నిశ్శబ్దంగా వెళ్ళిపోయావు. ఆశీర్వాదం పొందావు, కనీసం దేవుని గురించి ఒక్కరితోనే చెప్పి పంచుకున్నావా? ఈ క్రీస్తు ప్రభువు నా కొరకు నా మరణ శిక్షను తాను భరించి మరణశయ్య మీద ఎక్కాడు. ఆ యేసు ప్రభువు కలవడిలో నా కొరకు వేలాడాడు. ఈరోజు నా మరణాన్ని కొట్టివేసాను. ఒక్కరికన్నా పంచుకున్నావా? ఇంతవరకు లేదు. నేను బాగున్నాను చాలు, నా పేరు జీవనం రాయబడింది చాలు, నేను రక్షణ పొందితే చాలు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నిశ్శబ్ద వీక్షకుడు కాదా? ఆర్ యు నాట్ ఎ సైలెంట్ స్పెక్టేటర్? ఈ మూడో గుంపులో ఉంటే ప్రభు మనల్ని మార్చును గాక. సరే, నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నా, ఏ స్పందన లేదు, నో రెస్పాన్స్, కోల్డ్ యాజ్ అ కుకుంబర్. ఎలా కూర్చున్నావో చల్లగా అలా కూర్చుంటావు, ఏం మార్పు లేదండి. క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయి. ఇంట్రడ్యూస్ అదర్స్ టు క్రైస్ట్. నువ్వు ఆశీర్వాదం పొందుతుంటే వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేయి. కనీసం నువ్వు చెప్పలేవు, కానీ నువ్వు చేసే చిన్న పరిచయం ఇతరులకు అందజేయొచ్చు కదా. బలమైన వాక్యం వస్తుంది, దయచేసి ఒక్కసారి వినండి, జీవితాలు బాగుపరచబడతాయేమో. ఒకసారి ప్రయత్నించండి. చెప్పొచ్చు. చెప్పకుండా ఉన్నావా? నీ జీవితంలో జరుగుతున్న కార్యం గురించి దేవుని ఆరాధించవచ్చు. ఆరాధన నీ నోరు మూగబోయిందా? ఈరోజు నాలుకను సడలించడానికి దేవుడి వాక్యాన్ని విడుదల చేస్తున్నాడు. ఆరాధించలేని పరిస్థితి, మూగబోయిన పరిస్థితి, నిశ్శబ్ద వైఖరి. ఈరోజు ఉన్నావా?